హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నెల్లూరు, చిత్తూరు ప్రాంతం వాళ్ళు చేసే ఒక స్పెషల్ చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నాను. ముక్క ఎంతో మృదువుగా, గ్రేవీ ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ అన్నము, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీల్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ కర్రీ కోసం బోన్తో ఉన్న 750 గ్రాముల చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని నీట్గా కడుక్కొని పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ చికెన్ అంతా వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని వేసుకోండి. 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ఈ కూర రుచి అంతా కూడా మనం తయారు చేసుకునే మసాలా పేస్ట్తో వచ్చేస్తుందండి. ఈ కూర మసాలా పేస్ట్ కోసం ఈ మాత్రం ఉల్లిపాయ, 2 చిన్న టమాటాలు, ఈ మాత్రం కొబ్బరి ముక్క, గుప్పెడంత కొత్తిమీర, 3-4 రెమ్మల వరకు కరివేపాకు కావాల్సి ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, కరివేపాకు రెమ్మల నుండి ఆకులను దూసుకొని వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని వేసుకోండి. 750 గ్రాముల చికెన్కి ఇలా 9 లవంగాలు, ఈ మాత్రం దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఈ కర్రీలో జీలకర్ర కానీ, పచ్చిమిరపకాయలు కానీ, యాలకులు, గసగసాలు, ఏ ఇతర మసాలాలు కానీ మనం వేయట్లేదు. మనం చేసిన ఈ పేస్ట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ తీసుకొని చికెన్ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చికెన్ మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. ఈ పేస్ట్ అంతా కూడా లో ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. ఇదంతా బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా కారము, ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. సారీ అండి, ఇక్కడ ఉప్పు కారం వేసిన వీడియో క్లిప్ని మిస్ చేశాను. నేనైతే ఈ స్పూన్తో 2.5 స్పూన్ల వరకు కారం వేశాను, 1/4 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఉప్పు ఆల్రెడీ చికెన్ ఉడికించుకోవడానికి వేసాం కదా, అందుకని తగ్గించే వేసుకోండి. మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని వాటర్తో సైతం వేసేయండి. ఇదంతా బాగా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇంకొక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల వరకు ఉడికించుకొని ఒక్కసారి ఉప్పు కారము సరిపోయేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వలన ఉప్పు కారము మసాలా అంతా కూడా ముక్కకు బాగా పడుతుంది. నేను చేసిన చిత్తూరు స్పెషల్ చికెన్ కర్రీలో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపగలరా? నా వీడియో మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వలన నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.